ఈరోజు మరొక ఫజిల్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫజిల్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూచనల ఆధారంగా గళ్ళు పూరించండి. అంటే ప్రతి స్లైడ్‌లో ఒక సూచన రావడం జరుగుతుంది. ఆ సూచనకు సరిపోయే అక్షరంతో మీరు గళ్ళను పూరించవలసి ఈ ఫజిల్ అంతా కూడా టైమర్ మోడ్‌లో నడుస్తుంది. ప్రతి సూచనకి 10 సెకన్ల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఈలోపు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. మరి మనం ఈ ఫజిల్‌ని స్టార్ట్ చేద్దామా? మొదటి ప్రశ్నను చూడండి. 9 కాదు. ఈ సూచనకు సరిపోయే అక్షరాన్ని మీరు చెప్పవలసి ఉంటుంది. దీనికోసం టైమర్‌ని ఆన్ చేద్దాం. సమాధానాన్ని చూడండి. 9 కాదు అంటే 10. మరొక ప్రశ్నని చూసేద్దామా? దేవుడు ఇచ్చేది. దీనికోసం టైమర్‌ని ఆన్ చేస్తున్నా. వరం. దేవుడు ఇచ్చేది వరం. మరొక ప్రశ్నని చూద్దామా? మొదలు. దీనికోసం టైమర్‌ని ఆన్ చేద్దాం. ఇక్కడ మీరు 2 అక్షరాలు చెప్పవలసి ఉంటుంది. ఆ అక్షరాలేమిటో మీరిప్పుడు ఒకసారి చూడండి. ఆరంభము. మొదలు అంటే ఆరంభము. మరొక ప్రశ్నని చూసేద్దామా? ఇది కాదు. దీనికి సరిపోయే అక్షరాన్ని ఏమిటో మీరు చెప్పండి చూద్దాం. దీనికోసం టైమర్‌ని కూడా ఆన్ చేస్తున్నా. యెస్. అది. ఇది కాదు అంటే అది అన్నమాట. మరొక ప్రశ్నని చూసేద్దాం. చేపలు పట్టేది. దీనికోసం టైమర్‌ని ఆన్ చేస్తున్నా. యెస్. చేపలు పట్టేది వల. మరొక ప్రశ్నని చూసేద్దాం. సంతోషము. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. దీనికోసం టైమర్‌ని కూడా ఆన్ చేస్తున్నా. ఆనందము. సంతోషము అంటే ఆనందము. మరొక ప్రశ్నని చూసేద్దాం. ప్రశ్నించండి. దీనికోసం టైమర్‌ని ఆన్ చేస్తున్నా. యెస్. మరి సమాధానాన్ని చూసేద్దామా? ప్రశ్నించండి అంటే ఏది? మరొక ప్రశ్నని చూద్దాం. పారేది. ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పడానికి టైమర్‌ని ఆన్ చేస్తున్నా.
మరి సమాధానం కూడా చూసేయండి. నది. పారేది ఏంది? నది అన్నమాట. మరొక ప్రశ్నని చూద్దాం. దీనిని తింటాం. ఈ సూచనకు సరిపోయే పదం 2 అక్షరాలయ్యుండాలి. ఆల్రెడీ ఒక అక్షరాన్ని ఇవ్వడం జరిగింది. మరొక అక్షరం చెప్పడం కోసం టైమర్‌ని ఆన్ చేస్తున్నా. యెస్. ఇప్పుడు సమాధానాన్ని చూద్దాం. వడ. దీనిని తింటాం. అంటే ఈ సూచనకొచ్చే సమాధానం వడ. మరొక ప్రశ్నని చూసేద్దాం. రూపము. ఈ సూచనకి సరిపోయే సమాధానాన్ని చెప్పేయండి చూద్దాం. మీరు చెప్పడం కోసం టైమర్‌ని ఆన్ చేస్తున్నా. ఆకారము. రూపము అంటే ఆకారము. మరొక ప్రశ్నని చూద్దాం. మొదట. ఈ సూచనకొచ్చే సమాధానమేమిటో చెప్పండి చూద్దాం. సమాధానాన్ని కూడా చూసేయండి. ఆది. ఆది అంటే మొదట. మరొక ప్రశ్నని చూద్దాం. అడవి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం టైమర్‌ని ఆన్ చేద్దాం. సమాధానాన్ని చూడండి. వనం. అడవి అంటే వనం. మరొక ప్రశ్నని చూద్దామా? నింగి. ఈ సూచనకు సరిపోయే సమాధానాన్ని చెప్పండి చూద్దాం. ఆకాశము. నింగి అంటే ఆకాశము. మరొక ప్రశ్నని చూద్దాం. వాన. ఈ సూచనకు సరిపోయే సమాధానాన్ని చెప్పండి చూద్దాం. వర్షం. వానని మరోలాగా ఎలా చెప్తామంటే వర్షం అని చెప్తాం. మరొక ప్రశ్నని చూసేద్దాం. బియ్యం. దీని నుండి వస్తుంది. దీనికి సమాధానం చెప్పండి చూద్దాం. వరి. బియ్యం దేని నుండి వస్తుంది అంటే వరి నుండి వస్తుంది. మరొక ప్రశ్నని చూద్దాం. ఒక తెలుగు నెల. దీనికి సమాధానం చెప్పగలరేమో ఒకసారి ప్రయత్నించండి. ఆషాఢము. ఒక తెలుగు నెల పేరు ఆషాఢము. ఈ ఫజిల్‌లో మనం దాదాపుగా 16 ప్రశ్నలను చూసాము. మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు.